కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే కొరుట్ల ఎమ్మెల్యే నిన్న ప్రెస్తో మాట్లాడుతూ గత 67 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, కరెంటు లేదని, మంచినీరు లేదని, సాగునీరు లేదని, అదేవిధంగా మెడికల్ కాలేజ్ లేదని, గురుకులాల స్కూల్స్ లేవని మాట్లాడడం జరిగింది. ఫస్ట్ నేను అడిగేది సంజయ్ని ఏమడుగుతున్నా అంటే, నువ్వు మెడికల్ కాలేజీలో ఎన్నడూ జాయిన్ అయినావు? ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వంలో జాయిన్ అయినావు? 67 ఏళ్ళ నుంచి అంటున్నావు కదా, 67 ఏళ్ళ నుంచి గత పాలకులు ఏం చేయలేదని మాట్లాడడం జరిగింది కదా. మరి 67 ఏళ్ళ కింద నువ్వు ఎప్పుడు ఎంబీబీఎస్ పూర్తి చేసినావు, ఎప్పుడు ఎంబీబీఎస్ సీట్లో జాయిన్ అయినావు? దీనికి సమాధానం చెప్పాలి సంజయ్. మెడికల్ కాలేజ్ లేవని మాట్లాడుతున్నావు కదా. గురుకులాలు కూడా ఇక్కడ ఇది 1983 మన పెద్దాపూర్ గురుకులం అప్పుడు స్టార్ట్ చేయడం అంటే దాదాపు 43 ఏళ్ళు ఇచ్చింది. మరి ఇవన్నీ నీకు కళ్ళకి కనబడతలేవా? సాగునీరు అన్నావు. సాగునీరు 1963లో నెహ్రూ గారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫౌండేషన్ స్టోన్ వేస్తే 1977-78 కాకతీయ కెనాల్ ద్వారా మన కొరుట్ల నియోజకవర్గంలో పంటలు పండడం జరిగింది. ఇది నీకు తెలియదా? ఇవన్నీ ఏదైతే కేసీఆరే ఈ 10 సంవత్సరాలల్లా మొత్తం చేసిండు అని మాట్లాడినావు. 10 సంవత్సరాల నేను అడుగుతున్నా, నువ్వు 67 ఏళ్ళల్లో గత పాలకులు ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కలిపి 69,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు ఈ 10 సంవత్సరాలల్లో 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. దీనికి సమాధానం చెప్పు. ఎందుకు వాళ్ళు అంతగానము తక్కువ అప్పు చేసిండ్రు? మీరు 10 ఏళ్ళల్లో కమిషన్ల కోసం దోసుకుంటారని తప్ప ఈ అప్పు చేసి మీరు దోసుకున్నాడు. కల్వకుంట్లోళ్ళు అంటేనే దోసుకున్నాడు, అబద్ధాలు ఆడు తెల్లారలేస్తే. అంటే వీళ్ళు కేసీఆర్ వచ్చినాకనే తెలంగాణ ప్రజలు బతుకుతున్నట్టు మాట్లాడుతుండ్రు. నీళ్లు లేవు, తాగునీళ్ళు లేవు అని. కొరుట్ల మా గంగారిని అడుగుండ్రు. అప్పుడు రత్నాకరరావు గారు ఉన్నప్పుడే తాగునీరు ఫిల్టర్ బెడ్ ద్వారా సప్లై చేయడం జరిగింది. ఎప్పటి నుంచో గ్రామాలలో వాటర్ ట్యాంకులు ఉన్నాయి. వాటర్ ట్యాంకుల ఆ వాటర్ ట్యాంకులకు మిషన్ భగీరథ కలర్లు వేసి మీరు సప్లై చేశారు. ఇంకో విషయం గౌరవ శాసనసభ్యులను అడుగుతున్నా, మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి అంటున్నారు కదా, ఫిల్టర్ బెడ్ ద్వారా కేసీఆర్ గారు పంపించినటువంటి తాగునీటిని మీరు తాగగలుగుతారా? మీరు ఖచ్చితంగా తాగాలి ఆ నీళ్లను. మీరు గతంలో ఉన్న ఫిల్టర్ బెడ్ ఏదైతే ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో వాటర్ ట్యాంకర్ ద్వారా అప్పుడు వాటర్ తాగిండ్రు. ట్యాంకర్ ద్వారా నీళ్ళు వచ్చినాయంటే పట్టుకొని తాగడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లను కనీసం తాగటానికి కాదు, బట్టలు వాడతాను. ఇది ఆలోచన చేసి సంజయ్. అవి ఎందుకు 50-60 వేల కోట్లు పెట్టి ఇలా మిషన్ భగీరథ వాటర్ ఏమవుతుంది? ఇలా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా మన కొరుట్ల నియోజకవర్గంలో లక్షల ఎకరాలు ఇలా పంట పండిస్తుంది. అది ఏది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నువ్వు 1 ఎకరమన్న మన కొరుట్ల నియోజకవర్గంలో పంట పండుతుందా? దీనికి సమాధానం చెప్పాలి. ఉట్టిగానే గత ప్రభుత్వం మీద ఏదైతే 67 ఏళ్ళు ఏం చేసిండ్రు అని మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అప్పుడు 67 ఏళ్ళ కింద జనాభా ఎంత, ఇవాళ ఉన్న జనాభా ఎంత
ఆ జనాభా ప్రాతిపదికన కొత్త కాలేజీలు ఇచ్చిండొచ్చు, కొత్త స్కూల్స్ అవుతుండొచ్చు. మోడల్ స్కూల్స్ మేము గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లాపూర్లో ఒకటి, ఇబ్రాహీంపట్నంలో ఒకటి, కొరుట్లలో ఒకటి, ఇవన్నీ మోడల్ స్కూల్స్, గురుకులం పెద్దాపూర్లో, ఇవన్నీ ఎప్పుడున్నట్టు పరిస్థితుల్లో ఆ పరిస్థితులలో ఆ చదువు అనేది జరుగుతుంది. మీరు ఈ 10 సంవత్సరాలల్లో కొన్ని వేల స్కూళ్ళు మూతపడ్డాయి. అది తెలుసా సంజయ్ నీకు? స్కూళ్ళు, గ్రామాలలో స్కూళ్ళు మీరు డిఎస్సి ఒక్కటి కూడా ప్రకటించలేదు. 10 సంవత్సరాల టీచర్లను అపాయింట్మెంట్ చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం టీచర్లను అపాయింట్మెంట్ చేసింది డిఎస్సి ప్రకటించి. ఇలా మోడల్ స్కూల్ పెట్టుకుంటూ పేదోళ్లకు ఉన్నత విద్య ఉండాలన్న ఉద్దేశంతో ఇలా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఏదైతే సంజయ్ గారు ఆలోచన చేయాలి. మీరు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయకూడదు. ప్రజలు కూడా నిన్ను నమ్మరని తెలియజేస్తారు. ఒక విషయం ఏంటంటే కరెంటు లేని తెలంగాణ అని మాట్లాడడం జరిగింది. అంటే అప్పుడు ఈయన కందిళ్ళు పెట్టి చదువుకున్నాడా? డిగ్రీ కాలేజ్ ఇది ఎంబీబీఎస్ కేసీఆర్ వచ్చినాకనే కరెంట్ వచ్చిందా? ఫ్రీ కరెంటు, రైతులకు ఉచిత కరెంటు రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ఏర్పడినప్పుడు మొదటి సంతకం ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. సంజయ్ ఇది గుర్తుపెట్టుకుని, నువ్వేమన్నా ఎంబీబీఎస్ చేసినప్పుడు, డాక్టర్గా చదివినప్పుడు మరి కరెంట్ లేదు అప్పుడు? నేను అడుగుతున్నా సంజయ్ని. కాబట్టి ఇవన్నీ తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టే విధంగా మాట్లాడకు. ప్రజలు గుర్తిస్తున్నారు నువ్వేం మాట్లాడుతున్నావు. 10 ఏళ్ళనే మొత్తం చేసినాడు. 10 ఏళ్ళల్లో ఏమీ చేయలేదు. అంతా ఏదైతే 8 లక్షల కోట్ల అప్పు తెచ్చి దానిలో కమిషన్ల కోసం పనిచేయడం తప్ప ఇప్పటికి కూడా ఏదైతే ఫామ్ హౌస్లో కూర్చున్నాడు కేసీఆర్ గారు, ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఫామ్ హౌస్లో కూర్చున్నాడు, బయటకు వెళ్తలేడు. అప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి ఇంట్లో కనీసం మంత్రికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వనమాట మన తెలంగాణను బాగా పాలించేయడని మాట్లాడతారు కల్వకుంట్లో. అందుకే ప్రజలు మొన్న తగిన బుద్ధి చెప్తున్నారు. ఔరేక్ బార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.